హలో ఆల్. మేము అట్లాంటా సిటీ విజిట్ చేసినాము జార్జియా స్టేట్లో. మాకు దగ్గరే ఉంటుంది. సో వన్ డే ఏమో కోకోకోలా ఫ్యాక్టరీ అక్వేరియం చూసినాము. సెకండ్ డే జూ వెళ్ళినాము. చాలా పెద్ద ఉంది జూ, బిగ్గెస్ట్ జూ. పిల్లలకైతే ఎంత ఫన్నో. చాలా ప్లేసెస్ ఉంటాయి ఇట్లా విజిట్ చేయడానికి యూఎస్ఏలో. మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, కానీ ఇక సిటీస్కి ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఒక సిటీలో ఉంటే చూసేటివన్నీ ఎట్లాగో అయిపోతాయి కదా. సో ఇక మా రుద్ర కోసం ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటాం ఎప్పుడైనా ఒకసారి. సమ్మర్ వస్తే మంచిగా తిరగచ్చు. జూ వెళ్ళినాము, మంచి ఎంటర్టైన్ అవుతాడు కదా వాడు అనేసి. అప్పుడు తెలుగు బాగా మాట్లాడుతుండే ఇండియా నుంచి వచ్చినప్పుడు. వినండి కొన్ని మాటలు వాడి దగ్గర. మంచిగా ఫ్లూయెంట్గా ఉండేటోడు తెలుగులో. ఇప్పుడు సగం మర్చిపోయిండు. నా ఫ్లెమింగో, హాయ్ ఫ్లెమింగో. నిన్నే అవుతుంది వాల్చర్. వైట్ పికాక్ ఉంది. ఏషియన్ జూ ఇది. సో ఏషియా రిలేటెడ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి. సో మనకు ఒక్క వింత జాతి ఏంటంటే మనం చూడండి అదే పాండా. పాండా అంటే బ్లాక్ అండ్ వైట్ బేర్ లాగా. అసలు మీరు ఎక్కడ చూసినా ఏ జూలో పాండాస్ కనిపించవు. అవి ఓన్లీ చైనా ఫారెస్ట్లు ఉంటాయంట. సో వీళ్ళేంటి చైనాతో ఒప్పందం పెట్టుకొని 20 years కోసమో ఏమో ఒక 4 పాండాస్ని తెచ్చుకున్నారనమాట. సో ఇది ఒక వెరైటీ జాతి అండ్ అది మనకు కనిపించవు. దానికోసం ఎంత పెద్ద లైన్ అవి చూడడానికి. మేము లైన్లో నిల్చున్నాం చాలాసేపు. వాటికి పేర్లు కూడా పెట్టారు ఆ 4టికి. ఒకటి ఆల్మోస్ట్ రిటర్న్ చేశారనుకుంటా చైనాకి. అది ఒక ఒప్పందం మీదనే తెచ్చుకుంటారు. అక్కడ నేమ్స్ ఉన్నాయి చూడండి, ఫున్లును ఏదో వాళ్ళ చైనీస్ నేమ్స్ అట్లా. ఆ పాండాస్ ఈజ్ ద రేరెస్ట్ బ్రీడ్ వీ కెన్ సీ. మీ దగ్గరలో జూలో ఉంటే కంపల్సరీ చూడండి. మీరు మళ్ళీ చూడలేరు అవి పాండాస్. అవి ఓన్లీ చైనా ఫారెస్ట్లో దొరుకుతాయి. సో వీళ్ళు తెచ్చుకుంటారనమాట, మళ్ళీ రిటర్న్ చేస్తారు. అంతే కదా, ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ ద గవర్నమెంట్ రూల్స్. ఎట్లా అంటే మీకు ఇది ఇస్తాము, మేము ఇది తీసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు దుబాయ్ నుండి ఆయిల్ తెచ్చుకొని ఇది ఇచ్చినట్టు ఈ పాండాస్ కోసం వీళ్ళ ఏమేమి ఉంటాయో వీళ్ళు ఏం రాసుకుంటారు ఒప్పందాలు. మా ఫారెస్ట్లో దొరికినాయి కాబట్టి ఇన్ని రోజులు మాత్రమే మీరు ఉంచుకొని రిటర్న్ ఇవ్వాలి అనేసి గవర్నమెంట్కి. అండ్ ఇది దగ్గరకు వచ్చిందనమాట. వీటిది అయిపోతుందంటే వీటిని రిటర్న్ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్కి, చైనా గవర్నమెంట్కి. సో అందుకని ఇంకా విజిటర్స్ కూడా ఎక్కువ అయిపోయినారు వెళ్ళిపోతాయి అనేసి. దీనికోసం ఎంత పెద్ద లైన్ అంటే అసలు. ఇది 16 hours పడుకుంటుందంట ఈ ప్యాండా. అసలు ఈ కలర్ ఎందుకు బ్లాక్ అండ్ వైట్ ఇట్లుంటే మంచిగా ముద్దపప్పులాగా కూర్చున్నాయి. ఇవి తింటూనే ఉన్నాయి ఆకులు. ఏం చేస్తే ఏమో అవి. కానీ వీటి కోసం అయితే ఎంత పెద్ద స్ట్రక్చర్ అసలు. వాటిని సేవ్ చేయడానికి వాటి ఫుడ్, వాటి బెడ్స్, వాటికి కండిషన్, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఎన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నారో. ఇవి తెచ్చుకున్నందుకు వాళ్ళకి ఇన్ రిటర్న్ ఏమి ఇస్తున్నారో యుఎస్ గవర్నమెంట్. దిస్ ఈస్ హౌ ఇట్స్ రన్నింగ్. అండ్ ఇది క్రాస్ బ్రీడ్ అంటారా పోలార్ బేర్కి ఇంకా మన బ్లాక్ బేర్కి? ఐ డోంట్ నో, ఇఫ్ యూ నో కామెంట్. ఇట్లా అన్ని యానిమల్స్ చూసుకున్నాము ఏషియన్ ఫారెస్ట్లో. అయిపోయినాక ఆఫ్రికన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాము. అందులో చాలా యానిమల్స్ ఉన్నాయి. పార్ట్ ఆఫ్ ఇట్ గొరిల్లాస్ ఉన్నాయి. ఇక ఇవి ఆల్మోస్ట్ మనిషిలాగానే. మనం ఇక్కడ నుంచే ఇవాల్వ్ అయినాం కదా. సో గొరిల్లాస్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఆఫ్రికన్ ఫారెస్ట్లో దొరుకుతాయంటే వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్నారు ఇవి. దీస్ వేర్ నాట్ దాట్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాండాస్. నాకు పాండా స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండే చాలా. ఇవి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఇవి జనరల్గా తెచ్చుకున్నారు. పాండాస్ అంతరించిపోతున్నట్టున్నాయి జాతి. అందుకే వాటిని అంతా కాపాడుతున్నారు యాక్చువల్గా. సో ఇది కూడా ఒక గొరిల్లా కూడా పెద్ద స్ట్రక్చర్ వీటిది కూడా. అంటే ఇవి కూడా మనం ఎక్కడ చూడం కదా గొరిల్లాస్. చాలా పెద్దగా ఉన్నాయి. కూర్చుంటున్నాయి అవి 2 legs పైనే. మనిషిలానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ గొరిల్లా, ఇది గొరిల్లా అక్కడ ఉంది. గొరిల్లా చూసినాం. డాన్స్ బేబీ అట.
పైతాన్ కాదు. కూర్చో. That's why they're in captivity, but then no one's పెడతాం. జిరాఫీస్ అయితే వాటి నెక్ ఎంత పెద్దగా ఉందో వాటికి ఫీడ్ చేస్తున్నారు ఫుడ్. దాని తర్వాత లయన్ దగ్గరికి వచ్చినాము, మంచిగా తిన్నాయి పడుకున్నాయి. వీటికి షీప్, గొర్రెలు ఏమేమో డైరెక్ట్ వాటిని యానిమల్సే పెద్ద పెద్ద వేసిండ్రు. మంచిగా మీట్ తిన్నాయి పడుకున్నాయి. అక్కడ అన్ని బోన్స్ అవి ఇవి ఉండే. అయిపోయింది. దీని తర్వాత జీబ్రా చాలా కవర్ చేసినాము. ఏషియన్, ఆఫ్రికన్ యానిమల్స్ చాలా ఉండే. చాలా పెద్ద జూ ఇది. చాలాసార్లు వెళ్ళినాం జూకి, కానీ ఇది ఇంట్రెస్టింగ్ ఉండే. మా రుద్రతో వెళ్ళినాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అంటిల్ ద ఎండ్. బాయ్.